కౌశిక్ యాదవ్ గారు చెప్పండి, ఏపీలో ఇష్టారాజ్యంగా కేబుల్ టీవీలు రానికుండా సాక్షిని ప్రత్యేకంగా సాక్షి మరికొకటి 2 ఛానళ్ళను కూడా బహుశా కొంతకాలం పాటు ఎన్టీవీ మరి టీవీ9 వాటిని కూడా ఆపారన్నారు. మరి ఇప్పుడు వస్తున్నాయి రావట్లేదు, నా దృష్టికి రాలేదు. కానీ బట్ సాక్షిని అయితే కావాలని కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తెచ్చి ఆపుతున్నారు. అట్లాంటి పని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా చేస్తోందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా? చరణ్ గారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడ మీడియా మీద ఆంక్షలు లేవు. అదే కాక ఇందిరాబాద్ దగ్గర ధర్నా చౌక్ను కూడా ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ప్రగతి భవన్ లో ఎవరికి ప్రవేశం లేదు కాబట్టి ప్రజాభవన్ నామకరణం చేసి అక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కూడా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏబిఎన్ టీవీ9 బ్యాన్ చేసిన మాట వాస్తవం. వెలుగు V6 ను 1 month పాటు బ్యాన్ చేసిన మాట కూడా వాస్తవమే. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఏకంగా మహా టీవీ మీద దాడి చేసిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీనే జాతీయ స్థాయిలో మీడియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు ఉండొద్దని కోరుకుంటా ఉన్నాం. మీడియాకు స్వేచ్ఛ ఉండాలి, కానీ అతి స్వేచ్ఛ ఏదైనా కూడా ఎవరైనా ఇబ్బందికరమైన వార్తలు ప్రచారం చేసినప్పుడు చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దాడుల సంస్కృతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏపీలో బాగా చెప్పారు. ఏపీలో సాక్షి టీవీని ప్రసారాలు చేయకుండా చంద్రబాబు గారు ప్రభుత్వం అడ్డుపట్టాన్ని మీరు ఎట్లా చూస్తారు? సార్, ఎవరైనా కూడా మీడియా మీద ఆంక్షలు, ఏమన్నా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే మీకు కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు ఎక్కడైనా. ఎందుకంటే డెమోక్రసీలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛను హరించే హక్కు ఎవరు లేదు. కాకపోతే వాళ్ళు తప్పుడు వార్తలు ప్రచారం చేసినప్పుడు ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సైబర్ యాక్ట్లు ఉన్నాయి, భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. కాబట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఈ దాడులతోటి భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తాం.